హాయ్ హలో నేను మీ టెక్ టాక్ రివ్యూస్. ఈరోజు మన రివ్యూ వచ్చేసి బకాసుర రెస్టారెంట్. కమెడియన్ ప్రవీణ్ ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు చేశాడు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో బకాసుర రెస్టారెంట్ అనే ఒక కొత్త సినిమా రూపొందించారు. టైటిల్ అనౌన్స్మెంట్ జరిగినప్పటి నుంచి ఈ సినిమా మీద ఆందోళన ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు వైవా వర్ష టైటిల్ రోల్ అని చెప్పడంతో సినిమా ఎలా ఉండబోతుందో అని అందరూ ఎదురు చూశారు. ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత ఇది హంగర్ కామెడీ అనే కొత్త జానర్తో రూపొందుతుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ సినిమా మీద ప్రేక్షకులకు అంచనాలు ఏర్పడ్డాయి. ఆ ఆందోళనలో ఈ సినిమా అందుకుందా లేదా సినిమా అసలు ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే పరమేష్ కమెడియన్ ప్రవీణ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. నిజానికి అతను ఒక హోటల్ పెట్టి బిజినెస్ చేయాలని ఉంటుంది, కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా ఇష్టం లేకపోయినా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు. పరమేష్ ఇద్దరు అనాథ కుర్రోళ్ళని తానే పోషిస్తూ ఉంటాడు. ఇక ఈ ముగ్గురుతో పాటు మరో ఇద్దరు కూడా అదే బ్యాచులర్ రూమ్లో ఉంటారు. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరందరూ కలిసి ఒక హోస్ట్ హంటింగ్ యూట్యూబ్ ఛానల్ మొదలు పెడతారు. అందులో భాగంగా ఓ బంగ్లాకి వెళ్ళినప్పుడు ఒక చేతబడికి సంబంధించిన పుస్తకం దొరుకుతుంది. అందులో ప్రయోగాలు చేస్తూ ఉండగా 200 ఏళ్ల క్రితం చనిపోయిన బకాసురి అలయాస్ బకాసురుడు వైవార్ష ఆత్మ నిద్రలేస్తుంది. ఒక చికిత్స కోసం హైదరాబాద్ వచ్చిన అంజీ ఫనీ శరీరంలో దూరుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, అంజీ శరీరం నుంచి బకాసురుడి ఆత్మ బయటకు వచ్చిందా లేదా ప్రవీణ్ తాను స్టార్ట్ చేయాలనుకున్న రెస్టారెంట్ స్టార్ట్ చేశాడో, చివరికి ఏం జరిగింది అనేది బిగ్ స్క్రీన్ మీద చూడాల్సింది. విశేషణ: ఇదేదో కొత్త కథ అని అనలేము, ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాని మాత్రం కాస్త జానర్ మార్చి హర్రర్ కామెడీ అనకుండా హంగర్ కామెడీ చేశారు దర్శకుడు. సినిమా ఓపెనింగ్తోనే అసలు కథ ఏం జరుగుతుందనే విషయం ఈజీగా అర్థమైపోయేలా చాలా సరళంగా రాసుకున్నాడు. స్క్రీన్ ప్లేతో కూడా పెద్దగా మ్యాజిక్ చేయాలని ప్రయత్నం చేయకుండా సూటిగా చెప్పాలనుకున్న కాన్సెప్ట్ని చెప్పే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే ముందుగా క్యారెక్టర్లను పరిచయం చేసి కథలోకి చాలా త్వరగానే తీసుకెళ్తాడు. అయినా సరే ఎందుకో ఫస్ట్ హాఫ్ కాస్త ల్యాగ్ అనిపించిన ఫీలింగ్ కలుగుతుంది. అసలు కథకి వెళ్ళిపోతున్నాం అనే సమయానికి విరామం వస్తుంది. ఇక ఆ తర్వాత మాత్రం కథ వేగంగా నడిపించాడు. అలా మొత్తం మీద ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనిపించిన సెకండ్ హాఫ్లో నవ్వించే ప్రయత్నం చేసి కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఉప్పల్ బాలు బ్యాచ్ ట్రాక్ కొంత వర్కౌట్ అయింది. అయితే అది కొంతమందికి క్రేజ్ అనిపించవచ్చు కూడా. అయితే డైరెక్టర్ పూర్ణాల మీద పెద్దలు చెప్పే మాటల మీద చాలా రీసెర్చ్ చేసి సినిమా కథ రాసుకున్నాడు అనిపించింది. కథ బాగున్న ఎగ్జిక్యూషన్ విషయంలో కొంచెం తడబడ్డాడు. బహుశా దర్శకుడికి ఇది మొదటి సినిమా కావడంతో అలా జరిగి ఉండొచ్చు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రవీణ్ ఎప్పటిలాగే తనదైన స్టైల్లో నటించాడు. ఒక రకంగా సినిమా మొత్తాన్ని భుజాల మీద వేసుకొని నడిపించాడు. అతని తర్వాత అంతలా నటించే స్కోప్ ఉన్న పాత్ర ఫన్ బకెట్ ఫనీకి దక్కింది. వైవార్ష కనిపించే అంతసేపు ఆకట్టుకున్నాడు. అలాగే మిగతా పాత్రలు నటించిన కుర్రోళ్ళు తమ పాత్రకు న్యాయం చేశారు. ఇక సినిమాలో మిగతా పాత్రధారులు అందరూ పరిధి మేరకు నటించారు. ఇక ఈ సినిమా టీం విషయానికి వస్తే వికాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎరగదీశాడు. పాటలు పెద్దగా గుర్తించేలాగా లేవు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మాత్రం ఒక స్టార్ హీరో సినిమా కొట్టినట్టు కొట్టారు. సినిమాటోగ్రఫీ సినిమాకి స్థాయికి తగ్గట్టుగా ఉంది. ఫైనల్గా ఈ బకాసురు రెస్టారెంట్లో ఓసారి ఈ రుచి చూడొచ్చు అని చెప్పాలి. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.